వీడియో. సో ఫ్రెండ్స్, మేము రూమ్ స్టే చేసాం కదా. యాక్చువల్లీ ఇది 3 BHK విల్లా అంటాం. సో మనం ఈ విల్లా ఎలా ఉంది ఏంటి, దీంట్లో ఎక్విప్మెంట్ మనకి ఏమి ఇచ్చారు, సో అవన్నీ మీకు ఈరోజు పరిచయం చేస్తాను. సో ఇది యాక్చువల్గా సెకండ్ డే చేస్తున్నాం, ఫస్ట్ డే కాదు. ఫస్ట్ డే మనకు కుదరలేదు. సో స్టార్టింగ్ విత్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. సో వచ్చిన తర్వాత మనకు రైట్ సైడ్ ఒక మంచి మిర్రర్ ఇచ్చారు, అంబియంట్ వ్యూ అంట. టవల్ ఆడలేదు, కంపాస్ ఉంది. సో తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మొత్తం హాల్. సో హాల్లో టీవీ ఉంది. సో ఎంత మన సామాన్ సర్దేశాను, వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే డైనింగ్ ఇచ్చారు. డైనింగ్ అది కాకపోతే ప్రజెంట్ ఆరేసుకున్నాం మేము. సో ఇది కిచెన్ రూమ్. సో ఈ కిచెన్ రూమ్లో ఫ్రిడ్జ్ ఉంది, అన్ని ఎక్విప్మెంట్స్ ఇచ్చారు మనకు, ఏమేమి కావాలో వాష్ ఏరియా, ప్లేట్స్, కప్బోర్డ్స్ అంతా నీట్గా. సో సారీ మీరేమనుకోవద్దు, ఇక్కడ పవర్ పోయింది నేను తీసే టైంకి. సో మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, ఈ ఇంట్లో వైఫై కూడా ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు మనకు. సో మా బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక బెడ్ ఉంది ఇక్కడ. సో ఇది బెడ్. ఇక్కడ 3 కప్బోర్డ్స్ ఇచ్చారు, 2 ఏమో ఐరన్స్ ఇచ్చారు, మిగతా రూమ్స్లలో మనకు వేరే ఇచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వాష్ ఏరియా ఉంది. సో ఈ వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్, 2 వాషింగ్ మిషన్ వచ్చారు బేసికల్గా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు టాయిలెట్. సో ఈ టాయిలెట్ ఇలా ఉంది. సో దెన్ కమింగ్ టు నెక్స్ట్ రూమ్. సో ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. సో మనకు ఇది డూప్లెక్స్ టైప్ వస్తుంది విల్లా కాబట్టి. సో మనం ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం పైకి. సో ఇది ఇలా వచ్చిన తర్వాత మెట్లు ఎక్కి రైట్ సైడ్ వచ్చేటప్పటికి మనకు నార్మల్ ఏరియా ఉంది. సో మనకి ఇక్కడ చిల్ అవుట్ ఏరియా. సో చూస్తే ఇక్కడ మీకు అన్ని విల్లాసే కనపడతాయి. సో చూస్తున్నారా ఫ్రెండ్? సో ఇది సో దెన్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే ఒక రూమ్ ఉంది, రైట్ ఆపోజిట్లో ఒక రూమ్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి మనకు ఇది ఒక బెడ్రూమ్. యాక్చువల్లీ కరెంట్ పోయింది, నేను ఇంకా విండోస్ ఏం ఓపెన్ చేయలేదు. సో అలానే చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇంకో డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ వాష్ ఏరియా 2 కలిపి ఇచ్చారు. సో దీంట్లో కప్బోర్డ్ ఇట్లా ఉంది. సో ఇది సో దెన్ మూవింగ్ టు ద నెక్స్ట్ రూమ్. సో యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా, అక్కడి నుంచి ఆ బాల్కనీ సపరేట్ ఇచ్చారు రెండింటికి కలిపి, ఈ పైన ఉన్న 2 రూమ్లకు. ఇప్పుడు ఇంకో రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ రూమ్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు కబోర్డ్ ఏరియా, అండ్ ఇది వచ్చేటప్పుడు ఈ బాల్కనీ ఏరియా. సో బెడ్, సన్లైట్, మార్నింగ్ సన్లైట్ బాగా పడింది. సో దెన్ ఇది ఇంకో వాష్ ఏరియా. సో ఇలా ఉంది. సో దెన్ మనం ఇలా వచ్చిన తర్వాత ఇది ఒక బాల్కనీ ఏరియా ఉంది కదా. సో మనకి ఏసీస్ ఉన్నాయి రూమ్లో. సో ఈ బాల్కనీ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఆపోజిట్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. A view of from balcony area. So then
ఇక్కడ ఆపోజిట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. సో మనకు హైర్ చేసుకున్న ఆటో వాళ్ళు వచ్చారు. సో దెన్ వీ కెన్ మూవ్ ద నెక్స్ట్. బాయ్.